గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలోని వరప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బుధవారం అమ్మవారి జన్మదిన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేక, అర్చన, పుష్పయాగం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం పాలకవర్గం అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మి గురుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అమ్మవారికి జరుగుతున్న పూజల గురించి వివరించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలకవర్గం కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు, కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, డోగిపర్తి సుజాత పాల్గొన్నారు. ग्रीष्म शरद्भिः వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో అమ్మవారి పుట్టినరోజున ఎంతో వైభవంగా చేపించుకుంటుంది. ఈ రోజున పొద్దునే 18 రకాల అభిషేకాలతో అమ్మవారికి స్టార్ట్ అయింది. తర్వాత కుంకుమ పూజలు, దాని తర్వాత అన్నప్రసాదం ఒక 500-600 మందికి అన్నప్రసాదం చేయడం జరిగింది. పుర ప్రముఖులకి కొంతమందికి సన్మాన కార్యక్రమం జరిగించడం జరిగింది. సాయంత్రం 7 గంటలకి 1,00,000 మల్లెపూలతో అమ్మవారికి వైభవంగా పూజ జరుగుద్ది. పురజనులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పుట్టినరోజులు జరుపుకుంటూ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. ఆర్య వైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలు గుంటూరు నగరంలోని గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ రోజున జరుగుతున్నాయి. సాక్షాత్ పార్వతీదేవి అంశ ప్రపంచంలోకి మానవ కన్యగా ఆర్యవైశ్య కులంలో ఉద్భవించి సమాజానికి శాంతి, ప్రేమ, సహనం అవన్నీ నిరూపించడానికి, నిజమని నిరూపించడానికి ఆర్యవైశ్యులందరూ క్షమాగుణంతో, సహనంతో, ఓర్పుతో శాంతియుతంగా సమాజానికి సేవ చేయాలని, వ్యాపార, వర్తక, వాణిజ్య రంగాల్లో వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆశీర్వదిస్తూ అమ్మవారు భూలోకంలో మానవ జన్మగా జన్మించిన రోజే ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి. ఈ రోజున అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి 18 రకాల ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు, తర్వాత మహిళలు, కన్యలతో సామూహిక కుంకుమార్చనలు, ఈ రోజు సాయంత్రం అమ్మవారికి 1,00,000 మల్లెపూల సామూహిక అర్చన జరుగుతుంది. కావున భక్త మహాశయులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. సాయంత్రం జరిగే 1,00,000 మల్లెపూల అర్చనలో మహిళలు, కన్యలు ధవళ వస్త్రాలు ధరించి, తలస్నానం చేసి ధవళ వస్త్రాలు ధరించి 6 గంటల కల్లా దేవస్థానాన్ని విచ్చేసి అమ్మవారికి జరిగే 1,00,000 మల్లెపూల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జన్మ నక్షత్రం రోజున తల్లి సాక్షాత్ శక్తి రూపంగా ఉద్భవించింది కాబట్టి ఈ రోజున ఎవరైతే అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారికి తప్పనిసరిగా అమ్మ అనుగ్రహం పొందుతుంది. భక్త మహాశయులందరూ ఈ విషయాన్ని గమనించి అమ్మవారి దేవస్థానాన్ని తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. శ్రీ వాసవి కన్యకాపురం దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు. ఈరోజు అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం కలశ స్థాపన, అమ్మవారి 18 రకాల అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం, భక్తులందరికీ భోజనాలు,
సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష మల్లె పూల పూజా కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మన కులదేవత, మన వైశ్య మాత తప్పనిసరిగా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం.